లిమిటేషన్కి సంబంధించిన కార్యక్రమం ఇన్ ప్రిన్సిపల్ అంటే సూత్రప్రాయంగా మొదలైందని చెప్పుకోవాలి. దేశంలోని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి గడిచిన కొన్ని నెలలుగా మనం ఈ చర్చను చూస్తున్నాం. ఆ చర్చకు సంబంధించి 16, 17, 18 తేదీల్లో లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ముసాయిదా పత్రాన్ని ఎంపీలందరికీ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇందులో మొత్తం 850 స్థానాలకు పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. అందులో రాష్ట్రాలకేమో 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు, మొత్తం కలిపి 850 స్థానాలకు పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 55, ఆర్టికల్ 81 వీటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ కూడా కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు అండ్ బీజేపీయేతర పక్షాలు, ప్రధానంగా బీజేపీయేతర పక్షాలు లేదా కాంగ్రెస్ కూటమి పక్షాలను కూడా అనవచ్చు. వీళ్ళు ఎక్కువగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళ దగ్గర వేరే ఫార్ములా ఏమైనా ఉందా? కేంద్రం ప్రతిపాదిస్తున్న ఫార్ములా కంటే వీళ్ళ దగ్గర ఇంకా గొప్ప ఫార్ములా ఏమైనా ఉందా అనేది కూడా చాలా ఇదిగా ఉన్నది. ఈ ఫార్ములాలు అన్నిటికంటే ఏదో ఒక రాద్ధాంతం చేయాలి అనే ఒక ఇంటెన్షనే కనబడుతుంది విపక్షాల్లో అనేది బీజేపీ, ఎన్డీఏ పార్టీల ఆరోపణ. సో వీటి మీద చర్చలోకి వెళ్లే ముందు అసలు ఈ కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ ఆర్టికల్ 80, 55, 81 సవరణలపైన కేంద్రం చెప్తున్న మాట ఏమిటి, ఎలా నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరగబోతోంది అనే దాని మీద మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్ ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. అలాగే చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ సిరి కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ సీఎం ఎంకే స్టాలిన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రానికి. ఒకవేళ పునర్విభజన మా మాట వినకుండా మీరు ఇలాగే ముందుకు వెళితే 1960 దశకంలో నాటి ఉద్యమాలు మళ్ళీ వస్తాయి అని ఒక ఎమోషనల్, సెంటిమెంటల్ పాలిటిక్స్ని రైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అతి త్వరలో తమిళనాడులో పోలింగ్ జరగబోతోంది కాబట్టి బహుశా ఈ అంశాన్ని ఆయన రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నట్టున్నారు. ఏమైనా ముందు ఒకసారి అసలు కేంద్రం చేస్తున్న ప్రతిపాదనకు సంబంధించి కృష్ణ, ఏంటి అసలు కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చేస్తున్న ప్రతిపాదన లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? వీకే మొత్తానికైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన మనసులో మాట బయటపెట్టింది. ఏదైతే 3 బిల్లులను కూడా బయటపెట్టింది. ఈ 3 బిల్లుల్ని ఎంపీలందరికీ కూడా సర్క్యులేట్ చేసింది. ఈ 3 బిల్లులు, ఒకటేమో డీలిమిటేషన్ బిల్లు, ఒకటేమో మహిళా రిజర్వేషన్కి సంబంధించి సవరణ బిల్లు, ఇంకోటి యూనియన్ టెరిటరీకి సంబంధించి అక్కడ కూడా ఏదైతే 35 పార్లమెంట్ స్థానాలు పెరగాలి కాబట్టి వాటికి సంబంధించి కూడా. సో మొత్తం 850 స్థానాలు, అంటే 850 పార్లమెంట్ స్థానాలు గరిష్టంగా పెంచుకోవచ్చు. అంటే 850 పెరుగుతాయని కాదు, 850 పార్లమెంట్ స్థానాలు గరిష్టంగా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఒక సీటు అటు ఇటు అయినా కూడా కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా 550 గరిష్టంగా 550 పార్లమెంట్ స్థానాలు అన్నారు కాబట్టి 550లో 543 చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ప్రతిసారి పార్లమెంట్ సవరణ చేసుకో అవసరం లేకుండా గరిష్టంగా 850 స్థానాలని పెట్టారు. అంటే పెరిగేది మాత్రం 816 స్థానాలే, అంటే 273 స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి 543తో కలిపితే 816 మాత్రమే పెరగబోతున్నాయి. అంటే 50% పెరగబోతున్నాయి. మీరు చెప్పినట్లుగా 850 అంటే 54.54% ఉంటుంది. కాబట్టి అది కాకుండా 50% మాత్రమే ఈ యొక్క పార్లమెంట్ స్థానాలని, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలను కూడా పెంచబోతున్నారు. అయితే వేటిని కూడా ఇందులో పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఈ బిల్లులో. కాకపోతే గతంలో ఏదైతే మ్యాక్సిమం మినిమం ఏదైతే అసెంబ్లీలు, ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీలు మినిమం 60 ఉండాలి, తర్వాత మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేది కూడా ఒక చట్టంలో ఉంది కాబట్టి రాజ్యాంగంలో దాన్ని ఇప్పుడు మారుస్తూ ఉన్నారు.
సో మ్యాక్సిమం 850 వరకు కూడా పార్లమెంటు ఈ యొక్క పార్లమెంట్ స్థానాలను పెంచుకోవడానికి వీలుగా ఈ యొక్క డీలిమిటేషన్ పెట్టారు. అదేవిధంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ డీలిమిటేషన్ కమిషన్కి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సిట్టింగ్ జడ్జి లేదంటే సిజేఐ కూడా దానికి చైర్మన్గా ఉంటారు. తర్వాత సిఈసి కూడా దాంట్లో మెంబర్గా ఉంటారు. తర్వాత ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి సిఇఓ కూడా మెంబర్గా ఉంటారు. సో ఈ ముగ్గురు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ కమిటీలో మెంబర్ ఉంటారు. ఈ ముగ్గురు కింద ఒక 10 మంది మళ్ళీ 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ డీలిమిటేషన్ కమిటీలో ఉంటారు. అయితే ఆ డీలిమిటేషన్ కమిటీ దేన్ని ప్రాతిపదికగా చేసుకొని ఈ యొక్క విభజన డీలిమిటేషన్ చేయబోతుంది అనేది ఇందులో అసలు స్పష్టంగా ఇయ్యలేదు. 2011 నిజానికి 2011 జనాభా లెక్కల ప్రకారంగా దాని మీద క్లారిటీ లేదు. కానీ ఎప్పటిలోగా ఇది తన నివేదికను ఇవ్వాలి అనేది ఒక పాయింట్. ఇందాక కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడినప్పుడు ఏదో అర్థమయ్యి కానట్టుగా అనిపించింది. 2029 ఎన్నికలకి కొత్త నియోజకవర్గాలు ఉంటాయా లేదా అనే దాని మీద ఒక డౌట్ ఉండింది. సో దాని మీద ఏమైనా క్లారిటీ ప్లీజ్. ఖచ్చితంగా 2029కి అయితే చాలా క్లియర్గానే ఈ యొక్క విభజన అంటే పెరిగినటువంటి స్థానాలతోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అటు అసెంబ్లీ స్థానాలు, ఇటు పార్లమెంట్ స్థానాలు పెరిగినటువంటి దీంతోనే ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. సో 2029 నాటికి పెంచే ఉద్దేశంతోనే ఇందులో ఆ మార్పులకి దానికి సంబంధించినటువంటి విషయాలు ఇందులో పెట్టలేదు. నిజానికి 2011 జనాభా లెక్కల ప్రకారంగా డీలిమిటేషన్ చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ 2026కు సంబంధించినటువంటి జనాభా లెక్కల నోటిఫికేషన్ ఇచ్చినందువల్ల ఇప్పుడు మళ్ళీ దాన్ని 2011 అని పెడితే ఇప్పుడు 2026 నోటిఫికేషన్ ఇచ్చారు కదా అని అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పెట్టకుండా రిలివెంట్ సెన్సెస్ అని దాన్ని ఆ పదాన్ని రిలివెంట్ సెన్సెస్ అన్న పదాన్ని చేర్చారు. సో 2029లో రాబోతుంది. అదేవిధంగా మహిళలకు సవరిస్తూ కూడా ఎందుకంటే 2029 కంటే కొన్ని రాష్ట్రాలకి ఎన్నికలు జరగబోతున్నాయి కదా. ఉదాహరణకు తెలంగాణ ఒక 6 నెలల ముందే 6-7 నెలల ముందుగానే ఎన్నికలు జరగాలి లెక్క ప్రకారం. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పున్నారు నా పదవీ కాలం 6 నెలలు ఎక్కువ ఉంటుంది ఈసారి అని. అంటే అలాంటి అవకాశం ఉందా జమిలీ ఎన్నికల కోసం పదవీ కాలాలు పొడిగించడం ఇదేమైనా ఉంటుందా, లేక ఇప్పుడున్న స్థానాలతోనే ఎన్నికలు జరుపుతారా? ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అయితే 2029 నాటికి వచ్చే అవకాశం ఉంటుంది. 2029లోగానే ఈ అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి 50%. అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు కూడా పెరగబోతున్నాయి. కాబట్టి 2029 నాటికి పార్లమెంట్ స్థానాలు అయితే పెరిగినటువంటి పార్లమెంట్ స్థానాలతోనే 2029 ఎన్నికలు జరుగుతాయి. అయితే మీరు అడిగినట్లుగా ఈలోగా వచ్చే ఎన్నికలకు పరిస్థితి ఏంటి అంటే ఆలోగా గనక అంటే అప్పటికి గనక అంటే 2029 నాటికి మొత్తంగా దేశంలో ఉన్నటువంటి 30 అసెంబ్లీలు ఒకేసారి రద్దు చేయడం అనేది కుదరదు. కాబట్టి కొన్నిటిని మాత్రం రద్దు చేసి 229తో కలుపుతున్నారు, కొన్నిటిని 234తో కలుపుతున్నారు. ఆ 229కి దగ్గరగా ఉన్న రాష్ట్రాలని పొడిగిస్తున్నారు. తర్వాత 2034కి కావాల్సినటువంటి ఏవైతే ఇంకా అదనంగా కావాలంటే వాటిని కూడా పొడిగించే అవకాశం ఉంది. ఏంటంటే 2034కి పూర్తి స్థాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని మనం చూస్తాము అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఫైనల్లీ ఒక్కదానికి చెప్పండి, రేపు ఖర్గే గారి నేతృత్వంలో ఇండీ కూటమి సమావేశం ఉందంటున్నారు కదా. ఇండీ కూటమి యొక్క ఉద్దేశం ఏంటి? దీని మీద పూర్తిగా వ్యతిరేకిస్తున్నారా లేకపోతే సవరణలు ఏమన్నా ప్రతిపాదించే అవకాశం ఉందా? రేపు 3 గంటలకి ఖర్గే నివాసంలో ఈ ఇండియా కూటమి నేతలంతా కూడా సమావేశమవుతున్నారు. అంటే ప్రతిపక్షంలో కూడా కొంత విపక్షాన్ని తీసుకురావాలి, చీలికను తీసుకురావాలని కూడా ఈ యొక్క ఎన్డీఏకి సంబంధించిన నేతలంతా భావిస్తున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా వాళ్ళందరితో కూడా కాంటాక్ట్లో ఉన్నారు. అయితే రేపు ఎంతమంది ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఖర్గే సమావేశానికి వస్తారని దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఎంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది దీన్ని అనుకూలంగా ఉన్నారు. ఇప్పటికే సుప్రియా సూలే అయితే మాట మార్చారు, ఇది బాగానే ఉంది 50% పెంచడం అని కూడా ఆమె చెప్పారు. కాబట్టి కొంత మరి ఎస్పీకి సంబంధించి అఖిలేష్ యాదవ్ దీనికి సమావేశానికి వస్తారా, టీఎంసీ తరఫున ఎవరు రాబోతున్నారు, ఆప్ తరఫున ఎవరైనా వస్తారా అంటే అసలు ఈ ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించడం అనేది కొన్ని
పార్టీలకు నచ్చట్లేదు. సో రేపు ఎవరెవరు వస్తారనే దాన్ని బట్టి దీంట్లో ఉంటుంది. అయితే మహిళా రిజర్వేషన్కి సంబంధించి మాత్రం ఎవరికి కూడా అభ్యంతరం లేదు. మహిళా రిజర్వేషన్ నిజానికి 2023లోనే మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు దీన్ని 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే మీరు అమలు చేయండి అని కూడా అన్ని పార్టీలు పట్టిపెట్టాయి. కానీ అప్పుడే 334A ఒక ఆర్టికల్ ఒక సవరణ తీసుకొచ్చి ఆ 334Aలో 2026 తర్వాత జరిగే ఈ జనగణన తర్వాత డీలిమిటేషన్ తర్వాత వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టి ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తామని దాంట్లో 334A పెట్టారు. ఇప్పుడు ఆ 334Aని డిలీట్ చేస్తున్నారు అంతే. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడే అడిగింది, కానీ ఇప్పుడు దాన్ని 30 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని సవరిస్తూ ఉన్నారు. కాబట్టి దాని మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ డీలిమిటేషన్ ఇంత త్వరగా చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అది కాకుండా దేని ప్రాతిపదికన చేస్తున్నారు? దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్నటువంటి అంతరం ఏదైతే ఉందో ఉత్తరాది రాష్ట్రాలకు అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి అంతరం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే ఉత్తరాది రాష్ట్రాలతోనే ఇక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా ఒక అడాప్టెడ్ చిల్డ్రన్ లాగా అవుతాయి అన్న ఉద్దేశంతో అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. డీలిమిటేషన్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మహిళా బిల్లుకి మాత్రం అందరూ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మనతో చెన్నై నుంచి సిరి లైవ్ లో ఉన్నారు. సిరి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సిరి, ఎందుకు స్టాలిన్ అంత ఫెరోషియస్ గా మాట్లాడుతున్నారు? కేంద్రానికి ఆయన వార్నింగ్ అని చెప్పి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కూడా అన్నారు. ఒకవేళ నా మాట బేఖాతరు చేసినట్లయితే, నా మాట వినకుండా మీరు డీలిమిటేషన్ మీద ముందుకెళ్తే మళ్ళీ 1960s నాటి మూమెంట్స్ చూస్తారు, ఒక విప్లవం తీసుకొస్తామని చెప్పి ఆయన చాలా ఫెరోషియస్ గా మాట్లాడుతున్నారు. ఏంటి ఆయన స్ట్రాటజీ ఏంటి? తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు కేంద్రానికి హెచ్చరిక జారీ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. తమిళనాడు ఎన్నికల సమయంలోనే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి డీలిమిటేషన్ అంశంపై బిల్లుని సవరించే విధంగా బలవంతంగా ఆమోదం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలని ఆయన తీవ్రంగా ఆయన వ్యతిరేకించారు. ఇప్పటికే ఇదే విషయంపై తమిళ ప్రజలకు స్టాలిన్ తమిళ ప్రజలను అవగాహన కల్పించామని గత ఏడాది ఫెయిర్ డీలిమిటేషన్ అనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభావితమైతున్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులను పలు రాష్ట్రాల నేతలను ఆయన ఒకే వేదికపైకి తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా ఈ డీలిమిటేషన్ పద్ధతి అవలంబిస్తున్నారని కూడా ఆయన అన్నారు. అయితే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసి పార్లమెంట్ లో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కేవలం జనాభా నియంత్రణ జనాభా ఆధారంగానే కాకుండా కొంచెం డెవలప్మెంట్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పారు. ఇక ఇదే విషయంపై తమిళ ప్రజలకు ఎటువంటి నష్టం జరిగినా, తమిళ ప్రజల హక్కులపై ఎటువంటి నష్టం జరిగినా తాము ఊరుకోబోమని కూడా ఆయన ఒక వీడియోలో ఈరోజు హెచ్చరిస్తూ విడుదల చేశారు. డీలిమిటేషన్ అనే అంశాన్ని స్టాలిన్ రేపేలోని అతి త్వరలో జరగబోయే పోలింగ్ కోసం సెంటిమెంటల్ పాలిటిక్స్ గా వాడుకుంటున్నారా? సెంటిమెంట్ రైజ్ చేసి ఓట్లు కురిపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైన ఇది చేస్తున్నారనుకోవచ్చునా? అయితే ఈరోజు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విడుదల చేసినటువంటి వీడియో చూస్తే ఇది బెదిరింపు కాదు, కేవలం హెచ్చరిక అని కూడా ఆయన చెప్పారు. రాబోతున్నటువంటి ఎలక్షన్ సమయంలో వీరు బిజీగా ఉన్న సమయంలో పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై అయితే స్టాలిన్ చాలా ఆగ్రహంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంత అగ్రెసివ్ గా ఆయన ఒక వీడియో విడుదల చేయడానికి ముఖ్య కారణం అయితే కొంతమంది విశ్లేషకులైతే ఇది ఒక ఎన్నికల వ్యూహంగా, రాజకీయ వ్యూహంగా కూడా చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఉత్తరం మరియు దక్షిణం, ఉత్తరం వర్సెస్ దక్షిణం అనే అటువంటి నరేటివ్ స్టైల్లో కూడా ఆయన వీడియోని విడుదల చేశారు. ఎక్కువగా తమిళ ప్రజలు భావోద్వేగానికి గురయ్యేటువంటి అంశాలు, వారికి ప్రాంతీయ అభిమానం కూడా ఎక్కువ. ఇటువంటి అంశాలను ఆయన పరిగణంలోకి తీసుకుంటూ కేంద్రానికి లాంగ్వేజ్ విషయమే కావచ్చు, లేదా జనాభా ఆధారంగా వారికి సీట్స్ తగ్గించడమే కావచ్చు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈరోజు తమిళనాడులో న్యూ ఇయర్
ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఈ వీడియోని విడుదల చేయడము అటు ఉత్తరం వారి ప్రాతినిధ్యం పెంచుతోందని, మన గొంతు నొక్కేస్తున్నారంటూ కూడా ఆయన వీడియోని విడుదల చేయడం అయితే విశ్లేషకుల మాట ప్రకారం ఓట్ల సమీకరణాలు అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రజల సెంటిమెంట్స్ ని ఆయన ఈ ఎన్నికల వ్యూహంగా మార్చుకునేటువంటి పద్ధతిగా కూడా చెప్తున్నారు ఇక్కడ ఉండేటువంటి విశ్లేషకులు. రైట్ శ్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి, సౌత్ లో ఉన్న విపక్షాలు ఎందుకు దీని మీద చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఇప్పుడు ఇమీడియట్ గా తమిళనాడులో స్టాలిన్ కి ఎన్నికల్లో మళ్లీ గెలుపొందడం అవసరం, అనుకోకుండా అందివచ్చిన అవకాశంగా దీన్ని ఏమైనా సెంటిమెంట్ కి వాడుకుంటున్నారా, అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మరొకసారి అధికారంలో కంటిన్యూ చేసుకునేందుకు కూడా బీజేపీపై పోరాటానికి దీన్ని ఒక అస్త్రంగా ఆయన ఎంచుకున్నారా, అసలు కేంద్రం చేస్తున్న ఫార్ములా కంటే వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప ఫార్ములా ఏంటి, అంత గొప్ప ఫార్ములా ఏముంది అనేది ఒకటి, అలాగే మహిళా బిల్లు పెడుతున్న బీజేపీకి వస్తున్న మైలేజ్ని డీలిమిటేషన్ ద్వారా వ్యతిరేకించడం ద్వారా కొంత కంట్రోల్ చేయాలనే స్ట్రాటజీ కూడా వెళ్తున్నారా, మోరోవర్ కాంగ్రెస్ పార్టీ సౌత్కి వ్యతిరేకం ఈ బిల్లు, దీనివల్ల సౌత్కు నష్టం అని చెప్పడం ద్వారా నార్త్లో తనకి కాలం చెల్లింది కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకుంటోంది, ఆ నార్త్లో తనకి ఎట్లాగో ఫ్యూచర్ లేదు కాబట్టి ఉన్న సౌత్లోనే బేస్ చేసుకుని సెంటిమెంట్ చేద్దాం అనుకుంటుందా, ఇలాంటి అంశాలు చాలా నడుస్తున్నాయి పొలిటికల్. ఈ డీలిమిటేషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, పొలిటికల్ కాంట్రవర్సీస్, అభిప్రాయ భేదాలు, ఈ రాద్ధాంతం, వీటి మీద చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, నమస్కారం. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు కూడా ఢిల్లీ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ అనలిస్ట్, ఈ ప్రతిపాదన మీద, ఇది డీలిమిటేషన్ కు సంబంధించి ప్రతిపాదన మీద, ఈ డ్రాఫ్ట్ సర్క్యులర్ మీద కానీ మీ అనాలిసిస్ ఏంటి బ్రీఫ్ గా ప్లీజ్? అంటే ఒకటి ఇమీడియట్ గా ఇది చాలా క్విక్ గా మన రాజ్యాంగం మార్చేస్తున్నాం. ఇవాళ అంబేద్కర్ గారి పుట్టినరోజు కూడా ఏదైనా జ్ఞాపకం పెట్టుకోవాలి. 131 అమెండ్మెంట్ వచ్చాం. యుఎస్ఏ 250 సంవత్సరాల్లో మొదట 10 తీసేస్తే 16, 15 చేసింది. ఇది కాన్స్టిట్యూషన్ ని అస్తమానం మార్చే అవసరం దేనికి, ఇంత క్విక్ గా మార్చేయటం. ఒకసారి ప్రభుత్వం మేము మారుస్తామన్నాక ఇంకెవరు ఆప్ చేస్తారు, మీకు మెజారిటీ ఉంటుంది కదా. సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఒక మంచి ప్రాక్టీస్ కాదు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి అది ఇష్టం వచ్చినట్టుగా మెజారిటీ వాడుకుంటే ఎలాగా. సో అది ఫస్ట్ ఐడియా. తర్వాత ఇది అవసరమా లేదా అంటే ఫర్ దట్ మ్యాటర్ అంబేద్కర్ గారు అవసరమైతే రాజ్యాంగం మొత్తాన్ని మార్చుకోండి అని కూడా ఒక మాట అన్నారు కదా, ఆయన రాజ్యాంగాన్ని ఎంత రెడీ చేసిన తర్వాత అది కూడా చెప్పారు కదా. అది కూడా చెప్పారు, మార్చుకోమన్నారు. అంటే ఒక్కో రాజ్యాంగం అట్లీస్ట్ 100 years 200 years ఉండాలి కదా. 70 సంవత్సరాల్లో 131 సార్లు మనం మార్చాం. కొన్ని అవసరం ఉన్నాయి, కొన్ని అవసరం లేదు. ఇది ఎంత పెద్ద మొత్తం మన పార్లమెంటరీ సిస్టమ్ స్తంభాలనే మార్చేస్తున్నారు కదా. ఇది సింపుల్ కాదు. ఇదేదో ఒక కాస్ట్ ఇంక్లూడ్ చేసాం, ఇంకో రాష్ట్రాన్ని విడదీసాం కాదు. మొత్తం మన బేసిస్ ఏంటి, పార్లమెంటు, అసెంబ్లీస్. అది అంత ఈజీగా నేను అనుకుంటున్నా. ఇది అంత సింపుల్ గా నంబర్స్ పెంచేయటం అంటే సారీ పుల్లారావు గారు, నేను మిమ్మల్ని క్రాస్ చేయాలని కాదు కానీ మరి మహిళల రిజర్వేషన్ కూడా కాన్స్టిట్యూషన్ లో లేదు, ఇవాళ అది వస్తుంది. చాలా అప్పుడు ఓటే లేదు, తర్వాత తెచ్చుకున్నాం. అలాగే తర్వాత సవరణ నియోజకవర్గాల పునర్విభజన జరిగాయి, 2 సార్లు జరిగాయి. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో. కరెక్ట్ కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఏం చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడా లేని మనం పెట్టుకోవాలా అదే అడుగుతున్నా. అంటే ఇది మళ్ళీ విమర్శించవచ్చు. 85th అమెండ్మెంట్ అనుకుంటా, ఈ డిఫెక్షన్ బిల్ ఎక్కడా లేదే ప్రపంచంలో. ఇలాంటి రిజర్వేషన్స్ ఎక్కడా లేవు. ఎస్, సామాజికంగా మన కాన్స్టిట్యూషన్, గాంధీ గారు అప్పుడు బ్రిటిష్ టైంలో అందరితో ప్యాక్ట్ వచ్చింది. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కి రిజర్వేషన్ పూనా ప్యాక్ట్ అన్ని జరిగింది. అది ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడు. అంతేగాని ఇది మీకు నావెల్టీ కావాలా కాన్స్టిట్యూషన్ లో, మీకు కొత్త కావాలా ఏంటిది? పంచాయతీరాజ్ చేశారు, దానివల్ల బెనిఫిట్ కొంచెం ఆలోచించుకోవాలంట. నేను ఆలోచించుకుంటే ఆపోజిషన్ పిలిచి మాట్లాడతాం కాదు, వాళ్ళని స్ట్రాంగ్ రిజల్ట్మెంట్ ఉంటే ఆగిపోవాలి. రైట్, ఓకే పుల్లారావు గారు. రైట్, కిరణ్ కుమార్ రెడ్డి గారు.
ఎందుకు ఆ, దీన్ని ఇంత ఇదిగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ పార్టీ కానీ మీ అల్లైస్ కానీ మీ కూటమి పక్షాలు? ఎందుకంటే అంతకంటే గొప్ప ఫార్ములా ఏముంది మీ దగ్గర? ఇక్కడ మేము బేసిక్గా మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు. నో అది కాదులే చెప్పండి. మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు. 2023లో కూడా వీళ్ళు అప్పుడు పెట్టినటువంటి బిల్లులో మహిళా రిజర్వేషన్కి అందరం కూడా సానుకూలంగా స్పందించినాం. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ గతంలో 2013 అంటే 2000 లాస్ట్ ఫినిషింగ్ టైంలో మహిళా బిల్లు రాజ్యసభలో క్లియర్ చేశారు, లోక్సభలో ఫెయిల్ అయింది. అంతకుముందు రాజీవ్ గాంధీ గారు 1989లోనే ఇప్పుడున్నటువంటి ఈ లోకల్ బాడీస్ ఏది గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలలో కానీ 33% రిజర్వేషన్ అప్పుడు మార్గరెట్ అల్వా గారితో ఒక కమిటీ చేసి దేశవ్యాప్తంగా కూడా చర్చలు చేసి మరి ఆ బిల్లును అప్పుడు లోకల్ బాడీస్ తీసుకొచ్చారు. తర్వాత పివి నరసింహారావు గారు దాన్ని అప్రూవ్ చేసి దాన్ని సిస్టంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు కూడా వ్యతిరేకించారు పార్లమెంట్లో ఏది ఇనిషియల్ బిల్లు రాజీవ్ గాంధీ గారు. సో కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసింది. ఈ రోజు కూడా ఒక్క అంశం మేము వ్యతిరేకించేది నెంబర్ 1 ఏంటంటే ఇంత ఆగమేఘాల మీద 16, 17, 18 వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకా 2-3 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి. ఎలాగూ వీళ్ళు తీసుకునేటువంటి వీళ్ళు ఎట్లాగూ ఇప్పుడు జనగణన తీసుకోవట్లేరు. లాస్ట్ 2023లో వీళ్ళు పెట్టిన బిల్లులు ఏముండే మీరు క్లియర్గా బిల్లు చదివినట్టయితే దిస్ విల్ ఇంప్లిమెంట్ ఆఫ్టర్ సెన్సస్ ఆఫ్ 2026 ఇన్ 27 అని ఉంది లాస్ట్ టైం ఇచ్చిన అమెండ్మెంట్లో. ఇప్పుడు ఏం చేసిర్రు, సరే ఇప్పుడు అది కాదు కానీ 2011 సెన్సస్ తీసుకుంటాం, వీ విల్ డూ ఇట్ ఫాస్ట్ అనుకోరు. 2011 సెన్సస్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ యాంపుల్ టైమ్ టు డిస్కస్, ఎందుకంటే దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్. ఇప్పుడు జరుగుతున్న జనగణన 20 ఏళ్ళు వచ్చి 20 ఏళ్ల తర్వాత తీర్మానాలు చేసి ఇవన్నీ లేకుండా సింప్లెస్ట్ ఫార్మాట్లో వాళ్ళు ఒక లైన్ తీసుకురు. సో ఇప్పుడు సెన్సస్కి సంబంధమే లేదు, అంటే ప్రజెంట్ సెన్సస్కి. అలాంటప్పుడు ఈ 3 రోజులలోనే ఎందుకు పెట్టాలని ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ లో మీరు చేసినా లేకపోతే మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చేసినా లేకపోతే స్టాలిన్ గారు ఆర్గ్యుమెంట్ చేసినా ఏం చేసినా ఎక్కడో ఒక డొల్లతరం కనపడుతుంది. అదేంటి అంటే గతంలో 71 సెన్సెస్ తర్వాత మళ్ళీ 25 years చేయాలనుకున్నప్పుడు అప్పుడు జనాభా మళ్ళీ సెన్సెస్ చేస్తే సౌత్ కు నష్టం జరుగుతుందని అప్పుడు ఇందిరాగాంధీ గారు క్యాప్ పెట్టినారు. ఆ విషయం తెలిసిందే. తర్వాత వాజ్పేయి గారి హయాంలో కూడా క్యాప్ పెట్టినారు. పునర్విభజన జరిగింది, పెంపు జరగలే, పునర్విభజన జరిగింది, బట్ సంఖ్య పెరగలేదు. ఇప్పుడు 2011 కాకుండా ఇప్పుడు సెన్సస్ చేస్తే సౌత్ కి ఇంకా పెద్ద హోల్ పడుతుంది కదా. అందుకే జనాభా ఇంకా అందుకే 11 ప్రకారం వెళ్ళడం అనేది ఏ రకంగా చూసినా శ్రేయస్కరమే సౌత్ కి. మరి మీరు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తారనేది బేసిక్ గా మీరు ఒకటే చెప్తున్నాండి. 543 ఉన్నప్పుడు మన మధ్యన ఉన్న గ్యాప్ ఏదైతుందో 283 సింపుల్. ఎందుకంటే మనకు 130 ఉండే సౌత్ ఇండియాకి, రెస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి 413 ఉండే. సో దాని గ్యాప్ 283 ఏమైతుందంటే ఇప్పుడు 195 మనమైతే వాళ్ళ 621 వాళ్ళు అవుతారు. కానీ అనుకోకుండా పరిణామాలు మీరు చూసినట్టయితే ఈ రోజు ఇందోర్కి ఈవినింగ్ బిల్స్ కూడా వచ్చినాయి. ఇవే బిల్స్ అన్ని 3 బిల్లులు తీసుకొచ్చారు. ఈ 3 బిల్లులలో కూడా ఏం పెట్టారంటే 850 పెట్టి 815 వచ్చి స్టేట్ టెరిటోరియల్ స్టేట్స్కి, మిగతా 35 వచ్చి యూనియన్ టెరిటరీస్కి. సో నేను అనేది ఏంటంటే వాళ్ళు మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఏం డిస్కస్ చేసిరో బయటికి చెప్పలేదు. ఎల్లుండి మార్నింగ్ మనం చర్చలకు పోయే సమయంలో ఇప్పుడు బిల్లులు రిలీజ్ చేసిర్రు, ఎంపీలకు వచ్చినాయి, ఇవన్నీ ఎంపీలకు పంపించినాయి. నేను అనేది ఏంటంటే మేము సంతోషించాలి. ఇంకా 3 రోజులు ముందే ఇచ్చారు అంటే ఎల్లుండి పొద్దున లేదని కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పొద్దున ఇచ్చేవాళ్ళు కదా. అయితే నేనేమంటున్నా అంటే అండి, సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు మధ్యన ఆ రోజు ఇందిరాగాంధీ గారు 1971 సెన్సెస్ తర్వాత 76లోనే గమనించారు ఈ విషయాన్ని. గమనించి క్యాబ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చర్చ చేసుకుంటున్నాం కాబట్టి సౌత్ ఇండియన్ వాయిస్ ని కూడా వినాలని, గతంలో ఏ బిల్లు వచ్చినా మనకు ఒక సిస్టమ్ ఉంటుండే, అన్ని పొలిటికల్ పార్టీస్ తోటి కూర్చోబెట్టి మాట్లాడటం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు, మీడియాతో మాట్లాడుతారు, ఎంపీలు అందరూ కూడా సహకరించాలని. అసలు మీడియాతో మాట్లాడలేదని కదా ఆయన మీద ఉన్న పెద్ద విమర్శ. ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మీడియాతో. అంటే
పబ్లిక్ మీటింగ్స్ లా అక్కడ ఇక్కడ మీడియాని అడ్రస్ చేసుకుంటానో లేకపోతే ఏదో ఒక న్యూస్ ఛానల్ ద్వారా ఆయన Okay. ఎక్కడి నుంచి మీడియా అంటే ఇట్స్ నాట్ ప్రెస్ అదేలే ఓకే మీడియా అనేది ప్రెస్ మీట్ కాదండి. మీడియా అంటే ఈజ్ టాకింగ్ అనే డాష్ ఇన్ పొలిటికల్ మీటింగ్ లా ఎంపీలందరూ వన్ సైడెడ్ గా తన వ్యూ చెప్పేస్తున్నాడు అక్కడ చర్చ లేదు. మీరు అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టిన డిస్కషన్ ఉంటుంది, Yeah. ఎందుకంటే విలేకరులు క్వశ్చన్ అడుగుతారు కదా. కానీ నరేంద్ర మోడీ గారు కేవలం ఆయన ఉపన్యాసాలలోనే ఎంపీలందరినీ ఏది ఈ భారతదేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరినీ కూడా విన్నపించుకుంటారు, ఇది మంచి బిల్లు మీరు సహకరించాలి. ఇదేం కల్చరు? నార్మల్ గా ఎంపీలందరూ నాకు అర్థం కాదు, ఎంపీలందరూ కూడా ఒక పొలిటికల్ పార్టీకి నాకు అర్థం కాదు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఇష్యూ అయినా మీ ఇష్యూ అయినా లేకపోతే మీ అందరి ఇష్యూ ఏంటి అని పిలిచి మాతో కూడా ఒక మాట చెప్తే బాగుంటుందనా లేకపోతే అసలు ఇది పూర్తిగా ఇది బాగాలేదనా ఇష్యూ వెంకటకృష్ణ గారు బాగాలేదనా? వెంకటకృష్ణ గారు ఒకటి నేను చెప్పేది, ఖర్గే గారు పెద్ద మనుషులు రాజ్యసభ వేదికగా 16, 17, 18 పెట్టకండి, 29వ తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది, ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, అందరు వస్తారు, అటు మమతా బెనర్జీ గారు బిజీ గుర్రు, ఇటు స్టాలిన్ గారు బిజీ గుర్రు, అన్ని పొలిటికల్ పార్టీస్ వస్తాయి, ఫస్ట్ ఒక డైలాగ్ తీసుకుందాం, అందరితో అసలు ఏం చేద్దాం అనుకుంటారు, మీరు మీ మనసులో ఏముంది, ఏం చేద్దాం అనుకుంటారు చూస్తే తర్వాత వాళ్ళ ఐడియాస్ ఏమైనా ఉంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో చెప్పిన తర్వాత మీరు పార్లమెంట్ సమావేశాలు పెట్టండి, సో దట్ వాళ్ళ ఎంపీలతో పోయి వాళ్ళు చర్చ చేసుకుంటారు, ఇట్లా అనుకుంటారు ఇట్లా చేద్దాం అనుకుంటారు, మరి మనం ఏం చేద్దాం అనేది. ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఎంపీలు అనేటువంటి పొలిటికల్ పార్టీ కింద ఉంటారండి. మాకు విప్ ఉంటుంది, మాకు విప్ జారీ చేశారు. నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ ఎంపీలతో మాట్లాడటమో, ఎంపీలకు ఈమెయిల్ పంపడమో, విప్స్ ఉంటాయి. ఒక పొలిటికల్ మనం ఒక సిస్టమ్ ని బిల్డప్ చేసుకున్నాం, ఒక డెమోక్రటిక్ సిస్టమ్, ఒక ప్రజాస్వామ్యంలో ఒక సిస్టమ్ ని బిల్డప్ చేసుకున్నప్పుడు ఆ సిస్టమ్ ప్రకారం పోవాలి. ఈ రోజు కేవలం ఏం చేస్తున్నారు, కావాలని ఇట్లా చేసి మేము 16, 17, 18 ఎందుకు పెట్టుకు మీటింగ్ అంటే చూసిరా వ్యతిరేకిస్తారు మహిళా రిజర్వేషన్ బిల్. నేను ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎవరు వ్యతిరేకించారు? మీరంటారు వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ప్రచారంలో గానీ తమిళనాడులో గానీ ఇలా వెస్ట్ బెంగాల్లో గానీ 18వ సాయంత్రం కల్లా బిల్లు క్లియర్ చేసి 19 నుంచి 23వ తారీఖు నాడు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఉంది, 29 నాడు సెకండ్ ఫేజ్ పోలింగ్ ఉంది. ఈ పోలింగ్ దీన్ని అజెండాగా వాడుకొని ఎన్నికలలో బెనిఫిట్ కావాలన్న ఆలోచనతోటే ఈ 3 రోజులు సహజంగానే రాజకీయ పార్టీలు ఏం చేసినా, అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేసినా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తారు. అందులో ఎవరు అధికారంలో బిగ్ వన్ నో డౌట్. దీన్ని అందరు చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మహిళా బిల్ విషయంలో చర్చ చేయాల్సిన అవసరం లేదు. మహిళా బిల్ కాదండి, మహిళా బిల్ ఒక్కటి పెడితే మేము కూడా వద్దంటలేము కదా. అదే కదా, ఒక్క సవరణ చేసి సరే కాస్ట్ సెన్సస్ 26 తర్వాత కాదు 2011 తీసుకుంటున్నామని పెట్టి 543లోనే 33% చేస్తున్నామంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సీట్లు పెంపు ఒకటి, డీలిమిటేషన్ ఒకటి, 2 జరుగుతున్నాయి ఇక్కడ. అంటే 3 అంశాలు తీసుకొస్తారు వాళ్ళు చర్చలకు. అవునులే, మహిళా బిల్లు పునర్విభజన ఒకటి, సీట్ల పెంపు ఒకటి. నేనేమంటారంటే పునర్విభజనకి సీట్ల పెంపుకి లింక్ పెట్టొద్దు. మహిళా బిల్ మీద తీసుకుంటే మేమందరం ఆల్రెడీ ఎస్ చెప్పినాం 23లో 2013లోనే యూపీఏ ఉన్నప్పుడు మేము మా పార్టీ ఒపీనియన్. దేర్ ఇస్ నో సెకండ్ డిస్ప్యూట్. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ లేదు, డిస్ప్యూట్ లేదు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని క్షమించేది కూడా లేదు అటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఇంత హడావుడిగా 816 చేస్తారా, 850 చేస్తారా, 50% క్యాప్ పెంచుతారా, ఏం చెప్పకుండా సడన్ గా బిల్లు పంపిస్తే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తెలిసింది. వాళ్ళు ఎప్పుడో చెప్పారు కదండి ఆ విషయము. 800 కాదు, ఆ విషయము ప్రోరేటా బేసిస్ లో అంతకుముందేమో ఎటెస్టేజ్ 50% పెంచుతాము అని అంటే అందరూ వ్యతిరేకించారు. అప్పుడు దానికి ఒక ఇది చేసి రాష్ట్రంలో ప్రతి రాష్ట్రానికి 50% అని ఇప్పుడున్న ఫార్ములా వచ్చింది. ఏ రాష్ట్రంలో ఉన్న సీట్లలో సగం పెంచుతాం, ఇంకా యాడ్ చేస్తామని కదా. ఇప్పుడు అది కూడా కాదని మీరేదో సగమేమో ప్రోరాటలో వెళ్ళండి, సగమేమో జిఎస్డిపిలో వెళ్ళండి. నేను ఎందుకంటే మీనింగ్లెస్ కదా. నేను ఒకటి వినండి, కిషన్ రెడ్డి గారు మంచి బంపర్ ఇచ్చారు. వాళ్ళు బంపర్ అంటే ఐ మీన్ ఒక బౌన్సర్. ఒకవేళ మీరు అన్నట్టు జిఎస్డిపి లేదా ఫైనాన్షియల్ గ్రోత్ బేస్ అనుకుంటే మొత్తం తెలంగాణలో అసెంబ్లీలో 70% హైదరాబాద్ లో ఉండాలని. నేనేమంటున్నా అండి, ఫస్ట్ మనం ఒక డిస్కషన్ కోసం అడిగినాం ఏమని, సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఎక్కువ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంది, ఎకనామికల్ గ్రోత్. ఏదో క్లాస్ కింద ఇప్పుడు మీరు 54,000 57,000 ఓట్లు ఉన్నటువంటి లక్షద్వీప్ ఒక ఎంపీ ఇచ్చిర్రు.
మీరు డ్యూ అండ్ దమన్ ఏదైతుందో 1,54,000 ఓట్లకు ఒక పార్లమెంట్ ఇచ్చారు. సిక్కింలో 25 సీట్లు, గోవాలో 2 ఉన్నాయి. ఇప్పుడు 2 6 లక్షలకు, గోవాలో 12 లక్షల ఓట్లు ఉంటే 12 లక్షలకు 2 వచ్చినాయి. సో నేనేమంటున్నా అంటే నెంబర్ అనేది లెక్క కాదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఒక కన్స్ట్రక్టివ్ లైన్ లో అందరినీ కలుపుకోవాలి, అందరికి అవకాశాలు ఇవ్వాలి, అందరికి కూడా రేపు ప్రాముఖ్యత పెరగాలి. ఎందుకంటే ఈ గ్యాప్ అనేది సింపుల్ గా మీరు 50% పెంచితే మీకు ఆబ్జెక్షన్ అయింది, మీకు 24% పెరగడానికైతే మీరు వ్యతిరేకం కాదు. నెంబర్ కానీ ఇది రైట్ టైం కాదు అనేది నెంబర్ పెరగడానికి. రాష్ట్రాల ఎలక్షన్లు కూడా అయిన తర్వాత మీరు సావధానంగా అసలు ఈ 3 రోజులు సభ పెట్టడం తప్పు. దట్స్ వాట్ పొలిటికల్ పార్టీస్ తో చర్చ చేయాలి. సీట్లు ప్రాథమికంగా మీరు తీసుకుంటారు. సౌత్ ఇండియన్ స్టేట్స్ లో అన్యాయం కాకుండా, ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు 1971లోనే రియలైజ్ అయిపోయి అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని కంటిన్యూ క్యాప్ పెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు బ్రేక్ చేద్దాం అనుకుంటారు కాబట్టి దీన్ని మల్టిపుల్ డిస్కషన్స్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హైబ్రిడ్ మోడల్లో కూడా 50% మీరు యాజ్ పర్ ద ఎందుకు తీసుకుంటారు? రేవంత్ రెడ్డి గారు చెప్పిన హైబ్రిడ్ మోడల్ ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటారు మీరు? వెంకటకృష్ణ గారు ఎవరు చెప్పినా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఉంటుంది. అదే రాజకీయాలంటే మా థాట్ ప్రాసెస్ మేము చెప్పినాం, దాన్ని ఏదో తీసుకొచ్చి ఈ బిల్లులో పెట్టమంటలేము. కాకపోతే ఏంటంటే ఒక లైన్ ఇచ్చిండు, లెట్స్ డిస్కస్. దానివల్ల తెలంగాణకు బెనిఫిట్ అయిద్దని లేదు, ఏమీ లేదు. సౌత్ ఇండియన్ స్టేట్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. సౌత్ ఇండియన్ స్టేట్స్ అసలు సౌత్ నార్త్ అనేది తీసుకోవడం ద్వారా ఒకటి సెంటిమెంటల్ పాలిటిక్స్ రైజ్ చేస్తున్నారు, ఒకటి తెలియకుండానే అండర్ కరెంట్ లాగా ఒక విభజనవాదాన్ని లేవగొడుతున్నారు. మీకు తెలుసో, మీరు స్టాలిన్ గారు కలిసి కనబడుతుంది. అది ఇది ఏ రకంగా మంచిది అనేది ఒక పాయింట్. స్టాలిన్ గారికి ఇమీడియట్ గా ఎలక్షన్ ఉంది కాబట్టి దీన్ని పట్టుకొని ఆయన ఎమోషన్స్ సెంటిమెంట్స్ రేజ్ చేస్తే రేపు ఓట్లు రాలుతాయి అనేది ఆయన ప్లాన్ కనబడుతుంది. ఆయన కంటే ముందు ఇది నరేంద్ర మోడీ గారు ఆయన సప్పుడు ఆయన ప్రచారం ఆయన చేసుకుంటుండే. ఇప్పుడు ఆయన సబ్జెక్ట్ ఎత్తాల్సిన అవసరం స్టాలిన్ గారు చాలా టెన్షన్ ఉంది. ఇప్పుడు కాదండి, మీరు వల్ల బీజేపీ ఏఐడిఎంకి ఎక్కడ లాభపడుతుందో అని లేదండి. గతంలో డీలిమిటేషన్ వచ్చినప్పుడు స్టాలిన్ గారు చెన్నైలో మీటింగ్ పెట్టి కొన్ని పొలిటికల్ పార్టీస్ ని కొన్ని స్టేట్స్ నుంచి పిలిచి డిస్కషన్ చేసింది. మీరు ఇందాకనే మీరు ఇనిషియల్ చెప్పారు. ఈ రోజు స్టాలిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తుంది, స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. 16, 17, 18 పెట్టకపోయి ఉంటే స్టాలిన్ గారు ఈ సబ్జెక్ట్ ని తీసుకొని మార్కెటింగ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఒక పక్కన మోడీ దాన్ని తీసుకొని వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎన్నికలను విధంగానే ఈ 3 రోజులు పెట్టిండు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ గానీ దాని మిత్రపక్షాలు లేదా కూటమి పార్టీలు గానీ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఈ బిల్లుల మీద, అంటే ఇప్పటి వరకు ఒకటి కనపడింది ఏంటి అంటే ఈ 50-50 అనే దాని ద్వారా సౌత్ కు అన్యాయం జరుగుతోంది అనే సెంటిమెంట్ డ్రా చేసే ప్రయత్నం జరిగిందని అనుకున్నాం. అది ఒకటే కాదు, ఇప్పుడు అసలు ఈ 3 రోజుల పార్లమెంట్ సమావేశాల్లోనే పెద్ద పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది. బెంగాల్, కేరళ రాష్ట్రాలని కబ్జా చేయడానికి వేస్తున్న ప్రయత్నం అనేది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న మెయిన్ అలిగేషన్. మీ రియాక్షన్ ఏంటి ప్రకాష్ రెడ్డి గారు? సార్, పెద్దలిద్దరికి మీకు నమస్కారం వెంకటేశ్వర గారు. నేను ఇప్పుడు పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని ముందు అక్కడి నుంచి మొదలు పెడతా. ఈ అంశంలో స్టాలిన్ గారు ఇప్పుడు ఇలా పార్లమెంట్ లేకపోతే లేవనెత్తే వాళ్ళే కాదు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకునే వాళ్ళు అన్నారు వేరు. కానీ ఈ పార్లమెంట్ నడిచి 16, 17, 18 ఫిక్స్ కాకముందు అంటే ఒక 10 రోజుల ముందు, పార్లమెంట్ చివరి రోజు 31 ఆ సెషన్ అయిపోయిన కాకముందు బిల్లు అంటే ఈ బడ్జెట్ సెషన్స్ చివరి రోజు వరకు ఆల్ ఇండియా దేశంలో ఈ చర్చ లేదు. కానీ వన్ అండ్ ఓన్లీ ది పర్సన్ ఈ దేశంలో దక్షిణాది ఉత్తరాది దక్షిణాది జపం చేసిందే రేవంత్ రెడ్డి గారు. పార్లమెంట్ నడుస్తుంటే చర్చ లేదు. అప్పటికి ఇంకా 16, 17, 18 చర్చ లేని రోజున ఈ మొత్తం నాటకానికి తెరదేసిందే రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు చేసినండి? అప్పుడు దక్షిణాది లేదు, ఉత్తరాది లేదు అనుకున్నప్పుడు రాబోతున్నాయని అన్నది ఆయనే. నా పదవీ కాలం ఇంకో ఏడాది పెరుగుతుంది. ఇవన్నీ మా లక్ష్మణ్ గారు పెరగదు అంటే లక్ష్మణ్ గారి మీద విరుచుకోపడ్డది వారే. ఈ పార్లమెంట్ సెషన్ జరగకపోతే ముందు విషయం చెప్తున్నా. కాబట్టి మీరు రాజకీయంగా మంట పెట్టి నాకేం సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నా, మీ ద్వారా చూసే వాళ్ళకి గుర్తు చేస్తున్నా, ఈ ఆజ్యం పోసి మంట పెట్టిందే రేవంత్ రెడ్డి గారి మొత్తం ఇష్యూలు అనేది మొదటి అంశం.
రెండో అంశం చెప్తాను సార్. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది లేవనెత్తుతాను కదా, నాకు అర్థం కాని విషయం అంటే దేశంలో ఎందుకు ఉత్తరాది దక్షిణాది తూర్పాది పశ్చిమాది లేదా అసలు నాకు అది అర్థం కాలేదు. అంటే బెంగాలు ఒరిస్సాలు మరి ఉత్తరాదికి ఎందుకు వస్తాయా, దక్షిణాదికి ఎందుకు వస్తాయా? మహారాష్ట్ర, గోవా లేకపోతే గుజరాత్, రాజస్థాన్ ఏ ఆదికి ఎందుకు వస్తాయి? దక్షిణాది అంటే మహారాష్ట్ర, దక్షిణాది, ఉత్తరప్రదేశ్ ఎక్కువ సీట్లు ఉన్నాయి, అది మీ చేతుల్లో ఉంది అందుకని ఉత్తరాది. నేను వెంకటకృష్ణ గారు నేనేమంటున్నా అంటే మీ జిఎస్డిపి, మీ హైబ్రిడ్ కల్చర్, హైబ్రిడ్ ఆలోచనలు చేస్తే మరి బెంగాల్ సీటు తగ్గాలన్నా జిఎస్డిపి తక్కువ ఉంది కాబట్టి, ఒరిస్సా సీటు తగ్గాలన్నా జిఎస్డిపి తక్కువ ఉంది కాబట్టి ఇది ఏ ఆలోచన? మరి ఒరిస్సా భాష ఒరియా భాష హిందీ భాష కాదు, బెంగాల్లో భాష బెంగాలీ భాష హిందీ భాష కాదు. మరి ఉత్తరాదిని ఈశాన్య భారతాలను భారతదేశం చెడగొట్టాలన్న వీళ్ళ కుట్ర నాకు అర్థం కాలేదు. ఒక తమిళనాడు ఒకటి, తెలంగాణ ఒకటి, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, మిగతా దేశం అంతా ఖరాబ్ అయిపోవాలా. పశ్చిమాది రాష్ట్రాలు ఉన్నాయి, బాంబే ఉంది, బాంబే తక్కువ జిఎస్డిపి లేదు కదా, గుజరాత్ కూడా జిఎస్డిపి తక్కువ లేదు కదా. మరి ఆ రాష్ట్రాలు ఏం కావాలి? అవి అక్కడ సీట్లు పెరగాలనా? ఆలోచన చేసేటప్పుడు కొంచెం హైబ్రిడ్గా ఆలోచన చేస్తున్నప్పుడు మనం కొంచెం ఇంటిగ్రేటెడ్గా ఆలోచన చేయాలి, దేశ సమగ్రత గురించి ఆలోచన చేయాలని నా అభిప్రాయం. ఎందుకంటే భారతదేశం నార్త్ సౌత్ గురించే మాట్లాడుతున్నాం వెంకటకృష్ణ గారు, ఈస్ట్ వెస్ట్ అసలు చర్చనే లేదా? ఇప్పుడు సరిహద్దు రాష్ట్రం ఉంది పంజాబ్, దాని గురించి మనం మాట్లాడొద్దా? సెన్సిటివిటీ ఉండదా? జమ్మూ కాశ్మీర్ ఉంది, జమ్మూ కాశ్మీర్ యొక్క సెన్సిటివిటీ మనకు తెలియదా? ఎట్లా మాట్లాడితే ఏమవుతాం మనకు తెలియదా? ఒక తమిళనాడు ఒకటి, తెలంగాణ ఒకటి, ఇక భారతదేశానికి తలమానికం ఈ 2 అయిపోవాలన్నా? ఇది మొదటి అంశం. నేను ఇంకొక పాయింట్ చెప్తున్నాను. 130 సీట్లు మన సౌత్ ఇండియా ఉన్నాయి, ఇంక్లూడింగ్ అండమాన్ అండ్ లక్షద్వీప్ కలిపితే 132 ఉన్నాయండి వెంకటకృష్ణ గారు. అక్కడ 410 ఉన్నాయి. అంటే మీరు చెప్పిన ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని కలిపితే, ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ కలిపితే 410 ఉన్నాయి. ప్రపోర్షనేట్గా ఇప్పుడు ఎంత అవుతాయి? నెంబర్ పెరుగుతుంది కానీ ప్రపోర్షనేట్గా మీకు 200 అయితే వాళ్ళకి 400, 600 అయితే గంతే కదా. నేను ఇంకా అది కూడా చెప్తున్నా స్పష్టంగా. ఈశాన్య భారతాన్ని మీరు అన్నారు, గోవాలో 1 సీటు ఉందా, 2 సీట్లు ఉంటే 3 అయితే పాపులేషన్ ఎంత ఉంటుంది, దమన్లో ఎంత ఉంటుంది, లేకపోతే త్రిపురలో ఎంత ఉంటుంది, నాగాలాండ్, మిజోరాం, సిక్కిం ఇవన్నీ చర్చ పెట్టారు కదా. ఇవన్నీ 71లో చేసినాయి కదా, 71 తర్వాత చేసినా ఏం లేవు కదా అప్పుడు. మరి 71లో చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా గోవాలో తక్కువ ఇప్పుడు పాపులేషన్, అప్పుడు పాపులేషన్ క్యాలిక్యులేషన్ గోవాలో 2 సీట్లు పెట్టింది వాళ్ళే కదా, పుదుచ్చేరి 1 సీటు పెట్టింది వాళ్ళే కదా, అండమాన్ 1 సీటు పెట్టింది వాళ్ళే కదా, మరి సిక్కింలో 1 సీటు పెట్టింది వాళ్ళే కదా. మేము బీజేపీ వచ్చినాక పెట్టింది 71లో బీజేపీకి 15 సీట్లు 16 సీట్ల రోజుల్లో కదా జనసంఘం పార్టీకి మీరు పెట్టింది ఇవంతా కూడా. మరి అప్పుడు ఏకపక్షంగా చేసారో ద్విపక్షంగా చేసారా, అన్ని పక్షాలతో కలుపుకొని చేసారో చరిత్ర తీయాలి సార్. అందుకోసమనే మనం ఈ రోజున చరిత్ర మన జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ అనేది కాదు కానీ 2009లో కూడా ఏ సెన్సెస్ జరిగిందని హడావుడుగా పునర్విభజన చేశారు, రిజర్వేషన్ చేసి నేను అది కూడా చెప్తున్నా వెంకటకృష్ణ గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అఖిలపక్షం పెట్టమంటున్నారు, పెద్ద లేవనెత్తారు కాబట్టి చెప్తున్నాను. అఖిలపక్షము ఇప్పుడు పార్లమెంట్ అఖిలపక్షమా వేరే పక్షమా సార్? అది పార్లమెంట్లో 3 రోజులు కాదు 4 రోజులు చర్చించవచ్చు కదా. పార్లమెంట్ వేదికనే చర్చించడానికి కదా. భారత ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగానికి అదే పార్లమెంట్ కదా, అఖిలపక్ష పార్టీల గురించి కాదు. పెద్ద వేదిక మరి పార్లమెంట్ లో మీరు 3 రోజులు అన్నారు కాదు, మీరు ప్రభుత్వాన్ని అడగండి, 1 రోజు ఎక్కువ పెడదాం, 2 రోజులు ఎక్కువ పెడదాం, డిస్కస్ చేయండి, తప్పే ఉందండి. పార్లమెంట్ తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలు ఎలక్షన్స్ అవుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూటమి, కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంటుంది, వాళ్ళ నాయకులంతా ప్రచారంలో ఉంటారు కదా. పార్లమెంట్ సమావేశాలు పెడితే రాలేదు, కావాలని అట్లా చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ అంశము లేనప్పుడు ఎందుకు ఈ ప్రచారాన్ని దక్షిణాదిలో మొదలు పెట్టాడు? కేరళకు పోయి ఇంకో రాష్ట్రానికి పోయి దక్షిణాది విభజన చట్టాన్ని తీసుకొచ్చాడు. సెంటిమెంటల్ గా దుర్మార్గపు రాజకీయం సార్. ఒక రకంగా దేశాన్ని విడగొట్టడం దీని వెనకాల అంతర్జాతీయ కుట్ర గురించి రేవంత్ రెడ్డి గారు TV9 భారత్ వర్ష్ లో మాట్లాడక ముందే ఖర్గే గారికి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రాజ్యసభలో సెషన్ పెడితే 29 తర్వాత పెట్టాలని పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఒక క్లారిటీ ఇస్తాను, ప్లీజ్ నాకు క్లారిటీ ఇస్తాను. ఏంటంటే ఇది ఎక్కడొచ్చిన చర్చ అంటే ఎన్డీఏ పక్షాలు సమావేశంలో అమిత్ షా గారు ఏమన్నారంటే వచ్చే ఎన్నికల నాటికి డేటు చెప్పలే, టైం చెప్పలే, 29 చెప్పలే, 34 చెప్పలే, 29 అయితే 34 అయితే కూడా చెప్పలే. కానీ అమిత్ షా గారు ఒక సూచన ప్రాయంగా అక్కడ ఎన్డీఏ పక్షాల గురించి మాట్లాడుతున్నప్పుడు దక్షిణాది ఉత్తరాది ఉండదు. ఇక్కడైతే జరిగిందండి, రేవంత్ రెడ్డి గారు ఇవాళ జాతీయ స్థాయిలో ఒక కీలకమైన నాయకుడుగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అది క్లియర్ గా అర్థం. ఎందుకు అంటే ఆయన ఏదో పని మీద ఢిల్లీ వెళ్ళి మరి
ఆయన కాంగ్రెస్ పార్టీ పని మీదనో లేకపోతే వేరే పని మీద ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ వెళ్ళి కొంతమంది కేంద్ర మంత్రులను గెలిచి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యలు చర్చించి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడింది ఏంటయ్యా అంటే 2029కి డీలిమిటేషన్ అవుతుంది, తర్వాత జమిలీ ఎన్నికలు వస్తాయి, తెలంగాణ పదవీ కాలం, నా ముఖ్యమంత్రి పదవీ కాలం ఇంకొక 6 నెలలు ఏడాది పెరుగుతుంది, ఈ దేశంలో ఎవరూ లేని రోజులు నేను ముఖ్యమంత్రిగా ఉంటా, 11 సంవత్సరాలు ఉంటా, మళ్ళీ గెలిచేది కూడా నేనే కాబట్టి అని ఫస్ట్ మాట్లాడాడంటే ఎక్కడో లీకేజ్ ఉంది. ఆ లీకేజ్ ఎవరిచ్చారంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు ఇవ్వబట్టే ఆ రోజున ఆయన అంత ఇదిగా మాట్లాడినాడు. సౌత్ నార్త్ రాజేసింది ఆయనే, నో డౌట్. అది అగ్గి రాజేసింది ఆయననే. ఎందుకు అంటే ఒక మాట ప్రకాష్ రెడ్డి, ఎందుకు అంటే సౌత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, కేరళ ఉంది, తమిళనాడు ఉంది, పైగా తెలంగాణలో మళ్ళీ తాను ఎస్టాబ్లిష్ కావాలి, కాంగ్రెస్ మళ్ళీ శివకుమార్ వాళ్లకు అక్కడ కర్ణాటకలో మళ్ళీ ఎస్టాబ్లిష్ కావాలి కాంగ్రెస్ పార్టీ, కాబట్టి సౌత్ ను గ్రిప్ లో పెట్టుకోవడం కోసం అది ఇదే పట్టుకున్న అస్త్రంగా. పాయింట్ నెంబర్ 2 నేను ఒకటి క్లారిటీ ఇస్తాను సార్. నేను మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏ విషయాలు బయటకు చెప్తామో అది చెప్తాము, ఏవి చెప్పకూడదని మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అవన్నీ పదాలు మనం చిన్నప్పుడు తింటున్నాం కదా వెంకటకృష్ణ గారు. ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఒక ముఖ్యమంత్రి హోదాలో. నాలాంటి వాడు ఏది మాట్లాడచ్చు ఏదైనా చెప్పొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రమాణాలు కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా. ఒక అంశం. రెండో అంశం కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ ఈ 2 చట్టాలు 108 కానీ 109 కానీ ఇప్పుడు 107 కానీ 108 కానీ ఎక్కడెక్కడ కూడా 2011 సెన్సస్ అని కూడా ఏం చెప్పలేదు సార్. ఇంకా డిస్కషన్, ఇట్ ఈస్ ఫర్ ద డిస్కషన్. అందుకోసం చెప్తున్నారు 2 చట్టాలు బయటకు వచ్చిన ఏంటంటే ఆల్రెడీ అందరూ వెంకటకృష్ణ గారు ఫైనల్ ఒక మాట చెప్తా. దక్షిణాది ఉత్తరాది పేరు మీద మంట రాజేసి ఆ మంటలో చలిగాసుకునేటువంటి రాజకీయ కుట్ర చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారని మాత్రం చెప్పదలుచుకున్నాను సార్. రేవంత్ రెడ్డి గారా, లేకపోతే స్టాలిన్ గారా, లేకపోతే కేరళలో రాజకీయమా, కర్ణాటకలో రాజకీయమా, ఏపీలో రాజకీయం పక్కన పెడితే మొత్తం మీద అయితే ఏదో ఒక ఎమోషన్, ఏదో ఒక సెంటిమెంట్ సందర్భానుసారంగా రాజేస్తే తప్ప రాజకీయంగా పూట గడవని పరిస్థితుల్లోని ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్, ఇక్కడ పుల్లారావు గారు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అలై పార్టీస్ కానీ, వెదర్ ఇట్ ఈస్ డిఎంకే ఆర్ తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఆర్ కర్ణాటక కాంగ్రెస్ సిద్ధరామయ్య గారు మాట్లాడారు, డీకే గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇక నార్త్ లో మాకు భవిష్యత్తు లేదు అని చేతులు ఎత్తేసినట్టు కాదా ఇది చూస్తూ ఉంటే? ఓకే, మీరు అన్నట్టు రాజ్యాంగం ఇలా సవరించుకుంటూ పోతే ఎలా, ఇది ఒక ఆస్పెక్ట్, అది నాకు చెప్పేశారు మీరు. కానీ ఇలా నార్త్ లో పెరిగిపోతాయి స్థానాలు, సౌత్ లో వీక్ అయిపోతాం మనం, అందుకే బీజేపీ కుట్ర చేస్తోంది అంటే ఇక నార్త్ లో వీళ్ళు ఇక బలపడము, మనం బీజేపీని ఏం చేయలేము అనే ఒక కంక్లూజన్కి వచ్చేసిందా కాంగ్రెస్ పార్టీ? అలాగేం రాలేదు. మరి రాకపోతే నార్త్ లో ఎందుకంత భయం? పెరిగితే బీజేపీ కంటే మనకు ఎక్కువ వస్తాయని అనుకోవచ్చు కదా. జనరల్ గా నార్త్ లో ప్రస్తుతం బీజేపీ కొంచెం డామినేట్ చేస్తుంది కదా, ఏ రాష్ట్రం ఉన్నది మిగతా పార్టీస్ కి హిమాచల్ తప్ప, కాశ్మీర్ తప్ప నేచురల్ గా డామినేట్ చేస్తున్నారు కదా. సౌత్ లోనే కదా 50% సీట్లు కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే స్టాలిన్ తో కలుపుకుంటే ఇండియా అలయన్స్ కి ఎక్కువ వచ్చినాయి. సో నేచురల్ గా ఫోకస్ అక్కడే ఉంటుంది, దీంట్లో తప్పేం లేదు. తర్వాత వీళ్ళకి ఫోకస్ సౌత్ లో ఉంది కాబట్టి సౌత్ లో ఎక్కువ సీట్లు కావాలని వీళ్ళు అడుగుతారు, వాళ్ళకి అక్కడ ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ సీట్లు ఎక్కించుకుంటున్నారనేది అక్కడ వాళ్ళ మీద అభాండం. అంటే అట్లాగానే మై పాయింట్ ఈస్ పుల్లారావు గారు, యాజ్ అ సీనియర్ ప్లీజ్ టెల్ మీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భారతదేశంలో ఏం చేసినా ఒక ఫార్ములా అనేది ఉండాలి. అందులో భాగంగా స్టేట్ యూనిట్ గా 50% హైక్ అనేది సీట్స్ ని పెంచాలనేది ఒక ఫార్ములా తీసుకున్నారు. స్టేట్ యూనిట్ గా దేశమంతా ఒకటే ఫార్ములా ఉండాలి కదా. అట్లా కాదు సౌత్ లో ఇట్లా హైబ్రిడ్, లేకపోతే అక్కడ హైబ్రిడ్, ఇట్లా ఉండదు కదా దేశంలో. ఒక చోట ఒకటి అట్లా ఉంటుందా? ఇది అడ్జస్ట్ చేయాలి కదా. తీసుకున్నప్పుడు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా సార్. ఇప్పుడు ఒక్క నిమిషం, పత్తిపాటి గారు చెప్పినప్పుడు అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ 50 క్యాప్ అనేది కాన్స్టిట్యూషన్ లో అది లేదు కదా. వీళ్ళు కావాలని ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయాలని పెట్టినప్పుడు ఒక అడిగి ఇంకా ముందుకే ఏమంటున్నాం మేము. ఆల్రెడీ మీరే
50% క్యాప్ పెడదాము, ఇక చర్చనే లేదు, సెన్సస్ కి సంబంధమే లేదు. నో 50%, 25%, 100% ఏం చేసినా కూడా దేశం మొత్తం యూనిఫామ్ ఉండాలి. కానీ సౌత్ లో 75% పెంచుదాము, నార్త్ ఈస్ట్ లో 100% పెంచుదాము యూనిఫామ్ పెంచాలని ఆలోచన కదా వెంకటకృష్ణ గారు. దేశం మొత్తంలో యూనిఫామ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దేశం ఒక్కటే కాబట్టి, వన్ నేషన్ కాబట్టి. నేనేమంటారు, దేశం ఉన్నవాడు కాకుండా ఉన్న గ్యాప్ 620 సీట్లకు పెరుగుతున్నప్పుడు దానికి రిజర్వేషన్ ఉంది. నేనేమంటున్నా సార్, నేను అనేది చర్చ. ఇప్పుడు మీరు ఇక్కడ బయస్ ఏంటంటే జనరల్ పబ్లిక్ కి తెలవాల్సింది, మనం అడుగుతున్నది డిస్కషన్లో చేసినప్పుడు మీరు ఆల్రెడీ సెన్సస్ తీసుకోకుండా 2026 సెన్సస్ నే పక్కకు పెట్టి, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారు, మేమైతే పార్లమెంట్ లో చూసినాం, మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది కదా, స్పెషల్ సెషన్ పెట్టబోతున్నాం, రేపు పెడతామా ఎల్లుండి పెడతామా తెలియదు అనేది నడుస్తుంది కాబట్టి 29కి పెట్టమని చెప్పడం జరిగింది. ఆ డిస్కషనే లేదని కాదు, డిస్కషన్ ఉంది కాబట్టి రాజ్యసభ వేదికగా మల్లికార్జున్ ఖర్గే గారు అడిగిర్రు, మీరు స్పెషల్ సెషన్ పెడితే ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల తర్వాత పెట్టండి అని ఒక రాజ్యసభలో ఒక సీనియర్ రాజ్యసభ మెంబరు ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అడిగినప్పుడు అది తెలియకుండా ఎట్లా అడుగుతారండి ప్రకాష్ రెడ్డి గారు? మీరు బయట ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మీరు బిల్లులన్నీ కాగితాలన్నీ తీసుకొని ఈ కాగితాలలో ఎక్కడ కూడా 2011 సెన్సెసా 2026 సెన్సెస్ అని రాయలేదు కదా, ఎందుకు చర్చ? 2011 సెన్సెస్ అనేది ఆల్రెడీ డిస్కషన్ లో మీరు ఎందుకు మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ గురించి కాదు మనం మాట్లాడేది. వాస్తవంగా ఆల్రెడీ 2011 సెన్సెస్ తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది కాబట్టి మేబీ రైటింగ్ లో రాలేదని మీరు చెప్పి అయిందా? ఖాందానికే వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఖాందానికి వేరే సెన్సెస్ కూడా లేదండి, తీసుకోవడానికి వేరే సెన్సెస్ కూడా లేదు కదా. 21 లో సెన్సెస్ జరిగి ఉంటే పోనీ అనుకో, జరగలేదు కరోనా, 24 కూడా చేయలేదు, 25 కూడా చేయాల్సిన అవసరం అది కూడా ఒక ఇష్యూనే. ప్లీజ్ కానీ ఒకటి మీరు చెప్పే ముందు ప్రకాష్ రెడ్డి గారు ఒక్క మాట, ఇప్పుడు సెన్సెస్ చేస్తే దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సెన్సెస్ చేసి 26 లోనో లేకపోతే 26 ఎండ్ నాటికో 27 మధ్య నాటికో సెన్సెస్ పూర్తయితే ఆ సెన్సెస్ ప్రకారము డీలిమిటేషన్ అంటే సౌత్ కి ఇంకా నష్టం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జనాభా సౌత్ లో బాగా తక్కువ వచ్చింది, నార్త్ ఈస్ట్ లో అటు బాగా పెరిగింది, ఇంకా నష్టపోతాం. ఇంత గుడ్డిలో మెల్ల 2011 అంటే గుడ్డిలో మెల్ల సంతోషించాలా? అది మరి ఎందుకు అది అర్థం చేసుకోవట్లేదు స్టాలిన్ గారు, రేవంత్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు? నాకు అర్థం కావట్లేదు. ఇదైతే వ్యాలిడా కాదా? వ్యాలిడే కదా. ఏమంటున్నా 50% అనేది వాళ్ళు చేసినప్పుడు ఈ 243 ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఐడెంటిఫై చేసిన తర్వాత క్యాబ్ పెట్టుకుంటూ 26, 52 సంవత్సరాలు అయింది. 52 సంవత్సరాలు ఈ వ్యత్యాసం వస్తుంది. మనం ఏదైతే ఈ పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి మనం చిత్తశుద్ధితోటి మనం పాపులేషన్ ని తక్కువ చేసుకోవడం వల్ల దేశ ప్రగతి కోసము నష్టం జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరు కూడా అడ్జస్ట్మెంట్ చేస్తారు. అందరు కూడా దీనికి నష్టం జరగొద్దన్న ఉద్దేశము మోడీ గారికి ఉంది, ఆ రోజు వాజ్పేయి గారికి ఉంది, అంతకుముందు రాజీవ్ గాంధీ గారికి ఉంది. అద్భుతమైన ఫార్ములా ఇస్తా కానీ ఎవరు అడగట్లేదు. అయితే మీరు అనేది రేవంత్ రెడ్డి గారు మోదీ గారు ఒకటే నిమిషం ప్రకాశం నేను క్లోజ్ చేస్తా, కంక్లూడ్ చేస్తా, ఉండండి టైం మీకు ఇవ్వాలి. ప్రకాశం నేను ఒకటే నిమిషం నేను అడిగేది కానీ రేవంత్ రెడ్డి గారు అడిగేది కానీ ఎవరు అడిగేది కానీ ఏంటంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఇంత అడ్జస్ట్మెంట్ చేసి 55,000 ఉన్న దగ్గర ఒక ఎంపీ ఉన్నాడు, 150,000 దగ్గర ఒక ఎంపీ ఉన్నాడు, ఇన్ని అడ్జస్ట్మెంట్లు రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ చేస్తున్నప్పుడు ఈ యొక్క హైబ్రిడ్ అనే ఒక ఆలోచనను ఆయన ముందు పెట్టి చేయమంటలేడు. ఇది ఒక ప్రపోజల్ నాది, దీని గురించి ఆలోచిద్దాం అంటే దానికంటే మంచి ప్రపోజల్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వచ్చే ప్రపోజల్స్ కూడా ఉంటాయి. కానీ అది ఎందుకో సంథింగ్ ఆడ్ గా ఉంది. 50% ఏమో మీరు అనుకున్నట్టు చేయండి, 50% ఏమో మేము చెప్పినట్టు చేయండి అనేది ఎందుకంటే రైట్. ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి. ప్రకాష్ రెడ్డి గారు నేను కంక్లూడ్ చేస్తాను సార్. పెద్దల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు 26 ఎందుకు అని. సార్ మీకు కూడా మీ ద్వారా పెద్దలు కూడా తెలవాలనుకుంటే సార్ 2002లో రాజ్యాంగ సవరణ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2026 తర్వాత జరిగేటువంటి సెన్సెస్ ఆధారంగా మళ్ళీ పునర్విభజన జరగాలని రాజ్యాంగం మనం రాజ్యాంగంలో పెట్టుకున్నటువంటి ప్రతిపాదన సార్ అప్పుడు అది.
కాబట్టి 2026 సెన్సెస్ దాకా 21లో చేసినా 22లో చేసినా 26 తర్వాత జరిగేటువంటి సెన్సెస్ ఆధారంగానే అంటే 26 అనుకుంటే మధ్యలో 26 సెన్సెస్ అట్లా అనుకుంటే మధ్యలో 2 సార్లు స్కిప్ అయింది కదా. కాదు సార్ 2000 కాదు సార్ 2011 సెన్సెస్ అయింది 2000 సీట్లు పెంచకుండా ఇవి మార్చింది, బౌండరీస్ మార్చింది అంతే. సార్ 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 నేను కాదు కాదు సార్ నేను రెండు అందుకోసం క్లారిటీ ఇస్తున్నాను సార్. సీట్లు పెంచడానికి సెన్సెస్ కు సంబంధం లేదు సార్. సీట్లు రీఆర్గనైజ్ చేయడానికి పునర్విభజన చేయడానికి జనాభా లెక్కలు సార్. ఇప్పుడు జనాభా లెక్కలు మీరు అనుకుంటున్నారు జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల పునర్విభజన 2026 జనాభా లెక్కల పునర్విభజన అనేది అంశం కానీ సంఖ్య పెంచడానికి పునర్విభజనకి ఏం సంబంధం లేదు సార్. పెరుగుతుంది క్లారిటీగా చెప్తాను ప్రకాష్ రెడ్డి గారు ఇది సెన్సెస్ కి సంబంధం లేదు. మరి ఎందుకు పెంచుతున్నారు, ఏంటి పర్పస్ ఏంటి, ఎందుకు పెంచుతున్నారు 50%? అది చెప్పండి. పెంచుకోతున్నారు కదా సార్. పాపులేషన్ కి సంబంధం లేనప్పుడు ఎందుకు పెంచుతున్నారు సార్? సార్ సెన్సెస్ ఏమో రిజర్వేషన్స్ కోసము, పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి నాకు పెరగాల్సిన అవసరం ఉంది కదా సార్. రీఆర్గనైజ్ చేయడానికి సార్. మల్కాజ్గిరి లాంటి కాన్స్టిట్యూన్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 35 లక్షల ఓటర్లు ఉన్నారు. షేర్లింగంపల్లి లాంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 4.5 లక్షల 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రేంజ్ లో అసలు నాకు తెలిసి లోక్సభ నియోజకవర్గాలు కూడా లేవు షేర్లింగంపల్లి అసెంబ్లీ లాగా చాలా చోట్ల. అందువల్ల పెంచాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం సెన్సెస్ చేసి రిజర్వేషన్ మార్చాల్సిన అవసరం ఉంది. ఈ రెండు జరగాలి. కాకపోతే పుల్లారావు గారు తెలిసి సార్ వెంకటకృష్ణ పుల్లారావు గారు తెలియదు సార్. ఒక విషయం చెప్తున్నా సార్. నార్త్ మన సౌత్ మన న్యూఢిల్లీ పార్లమెంట్ సీటు అప్పుడు మన ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో సగం ఉండే సార్. ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ 8 లక్షలు ఉంటే న్యూఢిల్లీ పార్లమెంట్ 4 లక్షల ఓట్లు పార్లమెంట్ లో. ఎల్కే అద్వానీ గారు పోటీ చేశారు అప్పుడు, అక్కడ రాజేష్ ఖన్నా గారు పోటీ చేశారు. మన ఖైరతాబాద్ అసెంబ్లీలో సగం ఓట్లు ఉండే. అట్లాగే సౌత్ ఢిల్లీలో న్యూఢిల్లీలో 4 లక్షలు ఉంటే సౌత్ ఢిల్లీలో 16 లక్షల ఓట్లు ఉండే. అప్పుడే నేను 2021 అంటే 2009 కంటే ముందున్నటువంటి కంపోజిషన్ చెప్తాను. ఇది ఒక అంశం. రెండోది మీరు అన్నట్టుగా రీఆర్గనైజేషన్ జరుగుతున్నప్పుడు రోస్టర్లో ఎస్సీ ఎస్టీ సీట్ కూడా మారాలి కదా సార్. ఒకటే కంటిన్యూస్గా అవే ఉండాలా? ఇప్పటికి 26 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు మారాలనేది ఒక డిమాండ్. దానికి అనుగుణంగానే దానికోసమే జనాభా లెక్కల ప్రతిపాదించినటువంటి జనగణన దాంతో పాటు కులగణన చేసి రిజర్వేషన్లు పెరిగితే పెరగాలి, తగ్గితే తగ్గాలి, రొటేషన్ మారాలి. అది దాని ఉద్దేశం. సీట్లు పెంచడం అనేది పెరుగుతున్న జనాభా దృష్ట్యా. ఏనాడండి అప్పుడెప్పుడు 70 కోట్లు ఉన్నప్పుడు పెంచారు, ఇప్పుడు 140 కోట్లు అయింది. పెంచకపోతే ఎలా పెంచాలి? కాకపోతే వీళ్ళు అనేది ఏంటంటే టైమింగ్. మీరు ఎలక్షన్ చూసుకొని 3 రోజులు అడవుడు సమావేశాలు పెట్టి మమ్మల్ని ఏమో ఫీల్డ్ లో ఉంచుతారు ఎలక్షన్ పేరుతోటి. ఇక్కడ మీరు పార్లమెంట్ లో కూర్చొని ఆమోద ముద్ర వేసుకుంటారు అనేది వాళ్ళ ఆవేశము, ఆక్రోశము, రకరకాల ప్రకాష్ రెడ్డి గారు, పుల్లారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ